హలో అండి, హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి ద్రాక్ష తీసుకొచ్చినాడండి. ఇప్పుడు వానకైతే ఇది మొత్తం పోయిందనమాట. తీసేసి మొత్తం అదంతా ఒక్కొక్కటి అన్నీ తీసేసి అవన్నీ క్లీన్ చేసేసి నీట్గా అలా ఆరబెట్టినాను అనమాట. పొద్దున ఇప్పుడు వచ్చేసి 10:30 అలా అవుతుందండి. ఒక్క పని కాలేదనమాట. మా పిల్లోళ్ళు నిద్రపోయినంత వరకు నాకు పని కాదు. ఇప్పటిదాకా మా ఆయన ఏదో డిస్ వైర్ మా పిల్లలు ఇద్దరు కొట్టుకొని లాగేసినారనమాట. అది తెగిపోయింది. ఆ డిస్ బిగిట్ చేసి రెడ్డి ఏడుస్తున్నాడని కొంచుకురావడానికి పోయినాడనమాట. సండే కదా, పొద్దున వచ్చేసి టిఫిన్ ఉప్మా చేశాను. చిన్నోనికి మా ఆయనకు ఉప్మా చేశాను. రెడ్డికి దోశ వేసాను అనమాట. నేను రాత్రి అన్నం ఉంటే తిన్నాను. ఇలా నలుగురం ఉంటే 4 రకాలు చేయాల్సిందనమాట. ఈ పరుపు చిత్తులు అన్నీ తీసేసినాను అనమాట. అవన్నీ నానబెట్టేయాలి. మామూలుగా ఇప్పుడు వర్షం పడేదాన ప్రతి డైరు తడిగా అన్నీ నానేసాను అనమాట. టబ్బుకుండే బట్టలు అవన్నీ ఉతికేసేయాలి. ఇక్కడ వచ్చేసి సింకు నిండా సామాన్లు ఉన్నాయన్నమాట. అవన్నీ తోమేయాలన్నమాట. మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి. వాతావరణం చూడండి ఎలా ఉందో. మా వాడైతే చల్లగా కూలర్ వేసేసినాను. వాడు నిద్రపోతున్నాడు అనమాట. ఇంకా నా రొటీన్ మొత్తం అంతా చేసేస్తున్నాను. ఇక్కడ మొత్తం ముందు సింకులో సామాన్లు కడిగితే పని అయినట్టు ఉంటుందండి. సింక్ నిండా సామాన్లు ఉంటే నాకు దిక్కేది లేదనమాట. ఏంది ఇన్ని సామాన్లు ఉన్నాయి, ఏంది ఇంత రోతగా ఉంది అనిపిస్తుంటుంది. అందులో ఏం బన్న ఈగల కాలమైందన చాలా రొయ్యింపు వస్తుంది అనమాట. ఏంటంటే సారికి ప్రతి ద్రాక్ష వేసిన వాళ్ళు తడైనా కొంచెం ఏదన్నా కసు ఊడ్చకపోయినా ఏది పిల్లోళ్ళు ఏం వేసినా కూడా ఈగలన్నీ చుట్టుకుంటున్నాయి అనమాట. ఈగలన్నీ ఉంటే ఏదో గలీజుగా ఉన్నట్టు ఉంటుంది. నాకు అస్సలు నచ్చదు అనమాట అలాగా. అందుకే నాకు డబల్ అయిపోయింది పని, డబల్ త్రిబుల్ అయిపోయింది అనమాట. పొద్దు నుంచి ఇంట్లో అయితే ఎన్నిసార్లు తుడుస్తానో, ఎన్నిసార్లు దొబ్బుతానో, ఎన్నిసార్లు కసు ఊడ్చుతానో, ఎన్నిసార్లు నీళ్ళు జల్లి తుడుస్తాను అనమాట. అయినా కూడా ఈగలు పోవు. కొంచెం బెటర్ అనమాట. నేను అసలు తుడుస్తాను, వాన పడిందంటే ఇంకా ఈగలు ఆచి అనమాట. ఇక్కడైతే సామాన్లు అన్నీ కడిగేసాను. రెడ్డి అయితే సబ్బు తీసుకొచ్చాడు అనమాట, అంగడి వేయి. ఇక్కడ వచ్చేసి ఇంకా గుడ్డలు నా పని అంతా చెక్క అండి. మళ్ళీ మా వాళ్ళు లేచాడనమాట. మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయాలి. వాడు అతి నాయాలు అయిపోతుంది. వానికి స్పీడ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. రోజు కొంచెం పెద్ద పిల్లోడు ఎగుద్ది ఫాస్ట్గా అన్నీ తొందరగా చేసేస్తున్నాడు అనమాట. బాత్రూంలోకి వచ్చామంటే ఆ సబ్బు నీళ్ళల్లో వాడు అటు ఇటు పరిగెత్తాడు. ఒకసారి కింద కూడా వన్నాడు అనమాట. అందుకనేసి వాడిని తెరిపించేసి ఈ బట్టలు ఈ సామాన్లు అన్నీ తోమేసుకొని అన్నీ చేసేసుకుందాంలే అనేసి బట్టలు ఉతుకుతున్నాను. ఇక్కడ నాదంతా బాత్రూమ్ చూపిస్తున్నానని తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్. మాకైతే బయట ప్లేస్ లేదనమాట. ఎటు తిరిగి బట్టలు బాత్రూంలోనే ఉతుక్కోవాలన్నమాట. అందుకే నేను అక్కడ చూపిస్తాను. మరి అక్కడ లెటిన్ అందుకుంది కాబట్టి తప్పుగా అనుకుంటారేమో అని మరి చెప్తున్నాను అనమాట. తెల్ల బట్టలకి అంతా సబ్బు పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసిన అనమాట. ఈలోపు ఈ మిగతా బట్టలన్నీ దేవేస్తున్నాను. రెడ్డి చూడండి కవర్కి వేసుకొని వచ్చినాడు వాళ్ళ నాన్న కొనిపించుకొని. నేను అడగలేదు. మా జ్యూసు అన్నీ నానే తీర్చినాడు. నేను వద్దన్నే తీసుకోరా, సరేలే ఉన్నిపోరా అన్నాడు మా నాన్నని. కథలు చెప్తాడనమాట. కుట్టించుకోకుండా దెబ్బలు పడకుండా భలే తప్పించుకుంటాడనమాట. జ్యూసు అవన్నీ తీసుకొచ్చుకున్నాడు, కవర్కి వేసుకొచ్చుకున్నాడు అన్నీ. చెప్తున్నాడు అనమాట. ఇంక చిన్నగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడొకటి కానిచ్చాడనమాట. ఇంకా ఏంటంటే చిన్నవాడు నిద్రపోతున్నాడండి. ఇంట్లో ఏం తిన్నా కూడా ఈగలు అసలు వాడిని చుట్టుకుంటాయన్నమాట. వాడు నిద్రపోడు. అందుకనేసి వీడు ఏం తిన్నా కొంచెం బయట కూర్చొని తిన్నాను. మళ్ళీ దొబ్బుకోవచ్చు, ఈగలన్నీ చూడు ఇంట్లో అంత ఉన్నాయని చెప్తాను అనమాట. వాడు తీసుకొచ్చుకొని బయటికి రెడ్డి ఒక్కొక్కటి తింటాడనమాట. వాడు పొగులు పెద్దగా నిద్రపోడండి. ఎక్కువ ఆడుకోవాలన్నా టీవీ చూడాలని ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. డిస్ అయితే పోయినా కూడా వాళ్ళ ఆయన అలా అతికిచ్చేసి పెట్టేసినాడు. వాడు టీవీ అని ఏడుస్తాడు, లేకపోతే కిందికి పోతాడనేసి ఇంకా తింటున్నాడు అనమాట. కోడి తెచ్చుకుని అంటే నేను అన్నీ దేవేస్తున్నాను. బట్టలన్నీ దేవేసి పక్కన పెట్టేసినాను. ఇంకా తర్వాత మళ్ళీ టబ్బు ఖాళీ అయింది కదా, అక్కడ 2 పరుపు చిత్తులు, ఒక ఉయ్యాల రగ్గు, బెడ్ పైన ఉండేది రగ్గు అన్నీ నానేస్తున్నాను అనమాట. ఇక్కడ బ్లీచింగ్ సోడా చిల్లకొట్టకుండా మొత్తం ఒక పిరికెడ్ నిండా వేసేసినాను అనమాట. అవి కలర్ పోయిన ఇబ్బందిలా కానీ దాంట్లోకుండే మురికి అనేసి ఇంకా ఒక పిరికెడ్ అంతా బ్లీచింగ్ సోడా వేసేసి పవర్ ఆయిల్ ఒక ప్యాకెట్ అంతా వేసేసి నానబెట్టేస్తున్నాను. ఎందుకంటే కొంచెం చలికి ఈ రగ్గు, ఆ బెడ్, ఆ పరుపు చిత్తులు ఎక్కువ మాసిపోతాయండి. కింద వేసేస్తాను కాబట్టి ఎప్పుడంటే అప్పుడు. అందులో 2 పిల్లలు ఉండేదాన మాపు ఎక్కువ అనమాట.
అవి కలర్ పోయినా నాకేం ఇబ్బందిలే, మురికి పోవాలనేసి దండిగా వేసేసి నానేసాను అనమాట. ఇంకా అవి నానేసి ఆ బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఇంక బట్టలన్నీ ఇంకా మొత్తం ఆరబెట్టేస్తున్నాను. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, పిలిచి పలుకుతుంది అనమాట వాన. ఎప్పుడంటే అప్పుడు పడుతుంది గుంపులు గుంపులు. అందుకనేసి అన్నీ గబగబా కొంచెం ఎండగా అందులేనేసి అన్నీ ఆరేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రీగా సండే ఎక్కువ అనమాట పని, అందుకే నైటీనే వేసుకున్నాను. మామూలుగా చీరే కట్టుకుంటాను అనమాట ఎప్పుడు ఒక్కసారి. ఈ మధ్య నైటీలు అందులో లేవులేండి, లేకపోతే వేసుకునేదాన్ని. నైటీలు కొంచెం మదర్ నైటీలు అన్నీ కొంచెం పిగిలిపోతున్నాయి అనమాట ఎక్కువ రోజులు వాడేదానా. మరీ ఎక్కువ రోజులు అయితే వాడను కదా అని కొన్ని దాంట్లతో అయితే ఇలాగోలో జరుపుకుంటున్నాను అనమాట. మా వాడు వల్ల బట్టలు పడింటే అవన్నీ అందుకుంటాడు, బాగా అందుకుంటున్నాడు. కిందికి రేఖల పైకి బాగా ఎక్కుతాడనమాట. అన్నీ ఆరేసాను అనమాట. ఇవన్నీ ఆరేసేది ఒక పెద్ద పని అండి. గాలికి అన్నీ కింద పడతానే ఉంటాయి అనమాట. అవన్నీ చూసుకుంటూనే ఉండాలన్నమాట. మా వాడు కొన్ని పీక్తాడులు వేసేస్తే ఇంక ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి, స్టవ్ మొత్తం తుడిచేసి వంట స్టార్ట్ చేద్దామనేసి నేను అది నిమ్మకాయతో కొంచెం లిక్విడ్ అయితే తయారు చేసినా కదా, అదైతే చాలా ఈజీ అయిందండి. వెంటనే కొంచెం బాగా బురుగు వస్తుంది కాబట్టి ఒక బట్ట వేసేసి అలా కొంచెం లైట్గా స్ప్రే చేసేసి తుడిచేసినామంటే మొత్తం చూడండి నీట్గా పోతుందనమాట. నాకు చాలా రోజులకు ఒక మంచి పని చేసిన అనిపించింది అనమాట. అలా పొద్దున ఒకసారి చూస్తాను, ఎన్నిసార్లు ఈగలు, అసలు ఏందో ఈగలు మా ఇంట్లోనేనా అందరి ఇళ్ళల్లోనా అన్నట్టుంటాయి అనమాట. పిల్లోలు కదా ఏదోటి వేస్తూనే ఉంటారు, ఆడికి నేను తుడుస్తూనే ఉంటాను అనమాట. సండే కాబట్టి ప్రతి సండే మా ఊర్లోకి పుట్టగొడుగులు అయితే తీసుకొస్తారండి, అమ్మే వాళ్ళు వస్తారనమాట. ఇంకా పుట్టగొడుగులు అయితే ఒక ప్యాకెట్ చేద్దాంలే అన్నం చేసేసి అనేసి ఇక్కడ ఇవన్నీ ఇంకా ఇవి ఈగలు వాళ్తూ ఉంటాయి అనేసి ఇంకా ఒక డబ్బాకి అయితే వేసేసి ద్రాక్ష అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాంలే అనేసి ఇవి అన్నీ క్లీన్ చేస్తూ ఉండగానే మా వాడు కొన్ని పిసికేసినాడు అనమాట. మా వాడు ప్రతి పనిలోడు వాడు ఉంటాడు చూడండి, అలా నల్లగా ఆ మొదళ్ళల్లో ఉన్నదనమాట. చిన్నగా ఎంతసేపు పట్టింది అవన్నీ నీట్గా క్లీన్ చేసేసరికి 100 రూపాయలు దాసి తీసుకొచ్చినాడు. దాంట్లో ఒక 30 రూపీస్ ద్రాక్ష అంతా పడేసి ఉంటానమాట. పిల్లోళ్ళు తినాలి కదా అనేసి నిదానంగా నీట్గా కూర్చొని క్లీన్ చేసేసి ఆరబెట్టేసి దాంట్లో బాక్స్లో వేసేసి పెడుతున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పుట్టుకొడుగులు అయితే చేస్తున్నాను. 12:30 అలా అయింది టైము. చిన్నోడు లేస్తే తల్లికి వంట అయిపోయిందంటే వాడు తింటాడనమాట. వీడియో ఇదైతే నేను చాలాసార్లు అనుకుంటానే ఉంటాను అనమాట. వీడియోలో చూపించడం వల్లనే ఏమో వంట అయితే బాగా చేస్తున్నాను. అందులో ఈ మామూలుగా ఇవి పండిస్తారు కదా, ఈ పుట్టగొడుగులు అయితే ఇవి నేను బాగా చేస్తున్నాను అనమాట కర్రీ. మా ఆయన కూడా ఈ టేస్ట్ బాగా కుదురుతుంది అనేది పోయిన ఆదివారం ఒక ప్యాకెట్ తీసుకుంటే ఈసారి 2 ప్యాకెట్లు తీసుకున్నాడు అనమాట. ఆ అప్ప వెళ్ళేటప్పుడు ఈ 2 ఉన్నాయిలేనా తీసుకో 30 రూపీస్, ఇలా మామూలుగా ప్యాకెట్ 50 అనమాట. 2 60 రూపీస్కి ఇచ్చిపోయినాను, 2 తీసుకొచ్చాను. నేను అయితే ఒక ప్యాకెట్ అయితే చేస్తున్నాను అనమాట. ప్లీజ్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ టైం అంతా కేటాయించి నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఇక్కడ వచ్చేసి టమోటాలు 2 అయితే వేసేసినాను. అలా బాగా కొద్దిసేపు ఇవి పుట్టగొడుగులు నూనెలో వేసినా అంటే బాగా అలా గుజ్జుగా ఊడతాయండి. అదే బెనిఫిట్ అనమాట. బాగా టమోటా గుజ్జుకు అంతా బాగా కరిగిపోతున్నాయి అనమాట. అలా ఒక 3 విజిల్లు పెట్టేసినామంటే భలే ఉడుకుతుంది అనమాట. మా వాడు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఐటమ్ సార్కి ఒకటి తీసిపోయి బిడ్చుకుంటా ఉన్నాడు అనమాట వాడు. ఇక్కడైతే కర్రీ అయితే ఒక 3 విజిల్లకు పెట్టేసినాను, అయిపోయిందనమాట. ఇలా కొంచెం గుత్తంగా చేసుకోవడం వల్ల ఇవి కూర బాగా కుదురుతుంది అనమాట. పులుసు పెట్టుకుంటే అంత టేస్ట్ అనిపించండి, ఈ లబ్బర్లాగా ఉంటాయి అనమాట. అందుకే కొంచెం పులుసు లేకుండా గుత్తగా చేసేసినాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. వీడియోలో నా వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో చాలామందికి వెళ్తుందండి. అన్నం అయిన వెంటనే చిన్నోడు లేక తల్లికి రెడ్డికి పెడుతున్నాను అనమాట. చిన్నోడు లేచిన అంటే వానికి తినిపించి ఇద్దరైతే ఈ మధ్య సతాయిస్తున్నాను అనమాట. రెడ్డి ఎక్కుతా దూకుతా తినాలంటాడు, చిన్నోడు కూడా ఎక్కుతా దూకుతా తినాలంటాడు అనమాట. వీళ్ళతో నాకు రోజు ఇదొక భయం అనమాట. చూడండి కూర ఎంత బాగా కుదిరిందో. రెడ్డికి పెట్టేస్తాను. రెడ్డి ఖుషి టీవీ చూస్తున్నాడు అనమాట. వానికి పెట్టేసిన అంటే ఒక పని అయిపోతుంది, వాడు నిద్రపోతాడు అనమాట. తర్వాత చిన్నోనికి లేపేసి చిన్నోనికి తినిపించచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో. పులుసు కూడా పక్కకు పోకుండా గుత్తగా చేసినాను కదా కూర. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. ఓకే బాయ్ ఫ్రెండ్స్.